ప్రజెంట్ మనం చూసుకుంటే స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని కొనుక్కుంటున్నాయి. కానీ 1980s లో ఇండియన్ టెలివిజన్ లో ఏది బ్రాడ్కాస్ట్ అవ్వాలన్నా దూరదర్శన్ ఛానల్లో మాత్రమే అయ్యేది. దీనికి దూరదర్శన్ ఛానల్ ఏమి బీసీసీఐకి డబ్బులు ఇవ్వదు. బదులుగా బీసీసీఐ వాళ్ళే ప్రతి మ్యాచ్ కి దూరదర్శన్ ఛానల్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉండేది. టెలికాస్టింగ్ రైట్స్ అనేవి కూడా బీసీసీఐ చేతిలో ఉండేవి కావు. అయితే అప్పుడు బీసీసీఐ చైర్మన్ దాల్మియా గారు ఇండియాలో 1983 వరల్డ్ కప్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది అని గమనించి టెలివిజన్ మరియు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ లో చాలా పొటెన్షియల్ ఉందని గుర్తించారు. దీంతో 1993లో దూరదర్శన్ కు వ్యతిరేకంగా కేసు వేశారు. అందులో గెలిచి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ పూర్తిగా బీసీసీఐ ఆధ్వర్యంలో ఉండేటట్టు చేశారు. తర్వాత కూడా ఆయన ఎంతో తెలివిగా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కి ఒక ప్రైస్ డిసైడ్ చేయకుండా దాన్ని బిడ్డింగ్ కి పెట్టారు. ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో వాళ్ళకే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ వెళ్లేటట్టు చేశారు. దీంతో బీసీసీఐ కండిషన్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం నెక్స్ట్ 10 years లో వాళ్ళ రెవెన్యూ 650+ crores గా మారింది. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. మన ఛానల్ కి సపోర్ట్ చేయాల్సింది మీరే.